మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని శనగపురం 10వ వార్డు ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బానోత్ పద్మారాము నాయక్ బుధవారం వార్డులో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలిసి కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించారని అభ్యర్థించారు. ఈ సందర్భంగా పద్మారాము నాయక్ మాట్లాడుతూ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇక్కడి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఏ చిన్న సమస్య ఉన్నా తక్షణమే స్పందిస్తానని ఓటర్లకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందేలా చూస్తానని ఆమె పేర్కొన్నారు. केवढी जावा जेवढी पुरुष तांडेन जावा जेवढी कत्ता फरा जेवढी पुरुष गल्लीन जावा जेवढी हमार सत्ता छे गत्ता पण जम्मी छे गत्ता पण जन्म छे या ये हमार जन्मेन बेलेन वीडियो काढन दिखाडता पति इसमेन पति जावा जाता हमार लारा बंडी जाना ಒಂದನ ಗಾನೋ आपण ಒಂದನ ಮಾನ್ನೋ ಗೇನ್ ಕತ್ತೋ ಎಕ್ಕಾಗ आपण ಲಕ್ಷಣ आपण वोटे दी काढणं ಒಂದನ आपण तडाको काय दी काढणं मैं मात्र तमेने एक्का वात केरो छु तमेने बायो बियावन सेन तमेने मैं केरो दमण वात तमेने हडते रे जाय कनाय तो पते इसमें अंदु पाट्या रेवाळ कोणो एकलो मलसुया अंदु पाट्या मने వెనక ముందు कोणी मन राम बला कोणी मन ఈ కిదో कोणी कोणी मारमुणा कान कोणान बलावतो बलाव అందరికీ నమస్కారం. నా పేరు పద్మ, నాయన పేరు బానోత్ రాము. నేను 10వ వార్డు బీఆర్ఎస్ పార్టీ తరఫున మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. 10వ వార్డుని మున్సిపల్ పోటీ చేయడానికి కారణం ఏమిటంటే నా వార్డు అభివృద్ధి కోసం, నా ప్రజల సంక్షేమం కోసం నేను ప్రజాసేవకై ఈ కౌన్సిలర్గా నిలబడడం జరిగింది. నాకు గతసారి కొంత సంవత్సరం కొన్ని ఓట్ల పోవడం జరిగింది. ఈసారి భారీ మెజార్టీతో గెలుస్తామని ఆశిస్తూ నేను నా వార్డు ప్రజల సమస్యలకై మున్సిపాలిటీలో ఏ విధంగానైనా నా సాయశక్తుల నా ప్రజల శక్తి కోసం నిధులు తెచ్చి నా వార్డు అభివృద్ధికై కృషి చేస్తానని మనవి చేస్తున్నాను. వార్డు ప్రజలు ఏం చేయాలి? నా పేరు బానోత్ రాము. నేను గత లాస్ట్ ఎలక్షన్స్లో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మళ్ళీ బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను రెండోసారి ఈ ఎలక్షన్లో పోటీ చేసి మా యొక్క వార్డు అభివృద్ధి కోసం కృషి చేయడానికి నేను ఎదురు చూస్తూ వారి యొక్క సంక్షేమం కోసం మా వార్డు వచ్చేసి పూర్తిగా తండాలు ఉండడం వల్ల అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. వాటిని పట్టించుకోవాల్సిన గత కౌన్సిలరు అది దాని గాలికి వదిలేసి ఆయన సొంత పనులు చూస్తూ ఆయన వాటిని మరింత దరిద్రానికి గురి చేయడం జరిగింది. మేము కంపల్సరీగా ప్రజలందరి సహకారంతో వారి యొక్క అమూల్యమైన ఓటు మాకు వేసి మమ్మల్ని గెలిపించిస్తే మేము ఖచ్చితంగా మా వార్డు అభివృద్ధి కృషి చేస్తామని కోరుతున్నాం.